మంగాదేవి గారు క్షమించాలి, మధ్యలో అంతరాయం ఏర్పడ్డందుకు ప్రేక్షక దేవుళ్ళు కూడా క్షమించవలసిందిగా కోరుకుంటూ, ముద్దపాటి చంద్రశేఖరరావు గారు శంకర్ గారికి చిన్న సత్కారం ఉంది కనుక దయించి గ్రహించే ప్రార్థన. మధ్యలో ఇట్లా ఆపకూడదు, కానీ చిన్న సత్కారం ఉండటం వల్ల ఇట్లా చేయవలసి వచ్చింది, అందరూ క్షమించవాలని కోరుకుంటూ, ముద్దపాటి చంద్రశేఖరరావు గారు శంకర్ గారు ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాల్సిందిగా మరీ కోరుతున్నాను. దయవుంచి మధ్యలో శ్రీనాగింది కాబట్టి ముద్దపాటి చంద్రశేఖరరావు గారు శంకర్ గారు ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాల్సిందిగా మరీ కోరుతున్నాను. 10 నిమిషాల్లో సత్కారం అయిపోద్ది, ఇంకా ఆటంకం ఏమి ఉండదు. నక్కబొక్కలపాడు సర్పంచ్ గారు కూడా మీరు ఎక్కడున్నా త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా మరీ కోరుతున్నాం. శంకర్ గారు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. మంచి హృదయం ఉన్న వ్యక్తి, ఈ గొప్ప కార్యక్రమాలన్నిటికీ కారకుడైనటువంటి, అతి చిన్న వయసులోనే ఇంత గొప్ప కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, ఎంతోమందికి దాన ధర్మాలు చేయటం, ఎవరు ఊహించిన విధంగా ఇంత గొప్పగా ఈ కార్యక్రమాలు చేస్తున్న మన ముద్దపాటి శంకర్రావు గారికి గట్టిగా ఒకసారి మీ ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా మరీ కోరుతున్నాం. చింతల పేరయ్య బాబాయ్ గారు తొందరగా రావాలని కోరుకున్నాం. దయవుంచి చింతల పేరయ్య గారు మీరు త్వరగా వస్తే ఈ కార్యక్రమం ముగించడానికి అవకాశం ఉంటుంది. జూపల్లి లింగయ్య గారు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. జూపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా అబ్బారెడ్డి నరసింహారావు గారు కూడా స్టేజ్ మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయవుంచి త్వరగా రండి సార్, మధ్యలో సీన్ ఆపకూడదు. దయవుంచి మీరు త్వరగా వస్తే ఈ కార్యక్రమం బిగించేద్దాము. ఈరోజు ఇంత గొప్ప అన్ని రకాల కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం. మరి ఇంతటి గొప్ప కళా పోషకుడు, ఎంతో సహృదయం కలుగుతున్నవాడు, ఇక్కడ నేల ట్యాంకీలు కానివ్వండి, పేదవారు ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళకు కానివ్వండి, అనాథ శరణాలయం కానివ్వండి, ఇతర ఏ కార్యక్రమాలైనా సరే వారు ఎంతో గొప్పగా మరి మంచి హృదయంతో వారికి అన్ని విధాలా సహాయం చేస్తూ ఉంటారు. వారికి మేమందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన పెద్దవారు వారి గురించి మాట్లాడదలుచుకున్న వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయవుంచి వారి గురించి 4 మాటలు మాట్లాడారు. దయచేసి అందరు నిశ్శబ్దంగా ఒక 5 నిమిషాలు వారికి ముద్దపాటి శంకర్ గారికి అభినందన చందనాలు. ముందుగా రాముల వారి శ్లోకం ఒకటి, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభావం శ్రీరామదూతం నమామ్యహం. తర్వాత శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపకులు దానగుణశీలి శ్రీ ముద్దపాటి చంద్రశేఖరరావు వరఫ్ శంకర్ గారికి అభినందన చందన మందారమాల. ముందుగా వినాయకుడు శివపార్వతులు వీరి ఆశీస్సులు వీరికి ఉండాలని ఎల్లవేళ కోరుకుంటూ తేటగీతి.
శ్రీ గణేశుని మనసార చింతజేతు అహరహమ్మును ఆప్తుడై ఆదుకొనగా విజయ పదమున సాగ నిర్విఘ్నగతిని సర్వదా శివ పార్వతుల్ సాక్షులగుచు శ్రేష్ఠ గుణుడైన శంకరునకు శ్రేష్ఠ గుణుడైన శ్రీ చంద్రశేఖరునకు శ్రీలు మేలొన గూర్చి రక్షించుగాత. యొక్క మన గ్రామాన్ని గురించేనండి, మల్లాయపాలెం గ్రామాన్ని గురించేనండి. కర్షకాలితో కలకలగాని పిల్చు గ్రామమది మల్లాయపాలెము స్వగ్రామమయ్యే. ఎటువంటి పుణ్య దంపతుల గర్భశుక్తి ముక్తాబలంగా ఉద్భవించాడో చూడండి. ఈయన దానగుణశీలురు. వాళ్ళ తల్లిదండ్రుల పేర వాటర్ ట్యాంకు ఇవన్నీ కూడా చేస్తున్నారు. అచ్చమాంబ రామయ్యల అనుగుసుతుడు చంద్రశేఖర నామ ప్రశస్తుడయ్యే. వీరి ఏదైనా ఒక కార్యం వెనుక స్త్రీ శక్తి కూడా ఉంటుంది. పత్ని అయిన యశోదమ్మ ప్రభవము ఇంటి దీపముగా నుండి ఇంపు మీరలేగాదు మా బోటి వారలెల్లా గర్వపడజేయు సంతాన కలిమి నొసగే. ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు. కొడుకు కూతురు ఇరువును కూర్మినిధులు ఫలిర నీ సంతతి అనంత భాగ్యరాశి. ఈ గ్రామంలోని అందరూ కూడా ఏ విధంగా ఉంటారా అంటే సంఘర్షణల్ వీడి సమభావమును పొంది అన్నదమ్ముల ఓలే అలరుతుండ్రు. పాడి పశువులను పసిడి పంటలు గలిగి పరుల క్షేమమునకై పరగుతుండ్రు. దైవ కార్యమనగా దండంబులర్పించి చిన్న పెద్దలు గూడి చేయుతుండ్రు. అతిథి సత్కార్యము ఆత్మశుద్ధిగా సల్పి న్యాయ మార్గములందు నడతుతుండ్రు. ఇట్టి సుగుణము లిమిడియున్నట్టి దేవదేవ మల్లాయపాలెంపు దివ్యవాస అంజనీసుత ప్రీతితో అంజలిల్తు అందుకోవయ్య మాయ ఆంజనేయ. నవ్యాంధ్ర రాష్ట్రాన దివ్యమౌ రీతిని ఆదర్శ గ్రామము అవతరించే. ఆంజనేయుని విగ్రహ ప్రతిష్టను నర్చి దాన ధర్మములందు ధన్యమాయే. వేద సాధలందు ఆదరమును చూపి హత్తుకొని వారి చిత్తమలరా. వైద్యం అందజేసి వ్యాధి బాధితులకు వాటరు సప్లై చేసే కాలనీలకు మంచి పెంపొందజేయుటే మానవునకు రామరక్షని చాటిన ప్రేమమూర్తి. మనుజ రూపాన నడచు దానవుడని దైవమని గ్రామ ప్రజలెల్ల దళతురెప్పుడు. ఎంతోమంది ఉంటారు కానీ ఈ పుణ్యకార్యాలు ఎంతమంది చేస్తారు? భూమిని జన్మించినందుకు పుణ్యకార్యములను నిరతమ్ము సలుపుచు ముందుకేగా జన్మ సార్థకమగుట నిజమ్ము సుమ్మి మనుజులెల్లరూ ఆ రీతి మసలవలయు. ఒక్కటనే కాదు, ఈ గ్రామానికి ఎన్నో సౌకర్యాలు సమకూర్చారు. ఒక్కటననేమి ఎన్నియో మికుటముగా గ్రామ ఘన వృద్ధి క్షేమము గాంతనించి క్రాంతదర్శివై సూర్య సంక్రమణ మటుల పసిడిదారులు మా ముందు పరచినావు. ఇటువంటి మంచి పనులు చేస్తున్న మిమ్మల్ని అందరూ కూడా ఏమంటారా అంటే ధర పరోపకారార్థం ఇదం శరీరమనడి సూక్తికి ఆదర్శమై మనడి మిమ్ము మాన్యుడని స్నేహితుడని వదాన్యుడల్చు ప్రస్తుతిల్తు రాబాల గోపాలమెప్పుడు. ఆయురారోగ్య శుభ విభవాతిశయములంది సత్కీర్తి జగతిని పొంది విమల చరితులై మీరలానంద పరితులగుచు ధరణి వెలయుదురు ఆ చంద్ర తారకముగా. రచయిత గద్య పద్య మధుర కవి చక్రవర్తి సువర్ణ కంకణ గ్రహీత ఈ ఊరు వెంకటరెడ్డి నర్సరావుపేట. సమర్పణ శ్రీ దికోటేశ్వర నాట్య మండలి బెల్లంకొండ కోటయ్య డ్రామా ఆర్గనైజర్. స్థలం మల్లాయపాలెం బల్లికొరం మండలం బాపట్ల జిల్లా. స్వస్తి. ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ముందు శాల్వా గెలిచిన తర్వాత
గట్టిగా ఒకసారి మీరందరూ వారికి సొంతం తెలియజేయవలసిందిగా మరి కోరుతున్నాను. పెద్దవాళ్ళు మాట్లాడదలుచుకున్న వారు చాలా 2 నిమిషాలు మాట్లాడండి, ఎక్కువ టైం తీసుకోవచ్చు. తర్వాత సన్మాన గ్రహీత వారు